పాడి పంటలు వీక్షిస్తున్న రైతులకు ముందుగా స్వాగతం. నా పేరు డాక్టర్ సాయి దుర్గా శివరూప కుమార్. నేను పౌద విభాగం అనగా ప్లాంట్ పెథాలజీ డిపార్ట్మెంట్ నందు రీసెర్చ్ అసోసియేట్గా చీనీ నిమ్మ పరిశోధన స్థానం పెట్లూరు నందు పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మనం నిమ్మ తోటలలో సంభవించు ప్రధాన తెగుళ్ళు మరియు వాటి లక్షణాలు, యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. బంక తెగులు మనకు రెండు రకాలుగా నిమ్మ తోటలలో చూస్తూ ఉంటాము. ఒకటి ఫైటాప్తెరా బంక తెగులు, తర్వాత డిప్లోడియా బంక తెగులు అనేది రెండు రకాలుగా ఉంటాయి. అయితే మనం ఈ రెండింటిని ఏ రకంగా గుర్తించాలి అని అంటే, ఫైటాప్తెరా బంక తెగులు అనేది మనకు ఎక్కువ వర్షాకాలంలో సంభవిస్తుంది. తర్వాత డిప్లోడి బంక తెగులు అనేది మనకు శీతాకాలంలో, తర్వాత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు కూడా డిప్లోడియా బంక తెగులు చూస్తాం. ముందుగా ఫైటాప్తెరా బంక తెగులు అనేది కాండం మొదలు భాగంలో, నేలకు దగ్గరగా ఉన్నటువంటి మొదలు భాగంలో మనకు బంక కారుతూ కనిపిస్తూ ఉంటుంది. ఇది నేల నుంచి సంభవిస్తుంది అనమాట. ఈ శిలీంధ్రం అనేది మనకి ఈ ఫైటాప్తెరా అనేది నేల నుంచి వచ్చి ఆ మొదలు దగ్గర కాండాన్ని అంతా బాగా తొలిచేసుకొని అక్కడ బంక కారి, తర్వాత ఆ యొక్క తెగులు అనేది పైకి కాండం పై భాగానికి, తర్వాత వేరుకి కింది భాగానికి రెండు రకాలుగా వ్యాప్తి చెంది మొత్తం చెట్టుని అది కుళ్ళే విధంగా చేసి, చెట్టు బాగా ఉన్నప్పుడే మొత్తం అధిక పూలు పూసి తొందరగా ఎండిపోయి చనిపోతూ ఉంటుంది. డిప్లోడియా బంక తెగులు. ఈ డిప్లోడియా బంక తెగులు అనేది కూడా మనకి పంగల భాగం, అంటే కొమ్మ యొక్క పంగ భాగాలు ఉంటాయి కదా, ఆ పంగల భాగంలో మనకు ఈ బంక కారణం అనేది మనం క్లియర్ గా చూస్తూ ఉండొచ్చు. ఈ బంక ఎండిన తర్వాత మట్టి కలర్ లో మనకు గడ్డ కట్టిపోసి అందులో మనకి ఈ శిలీంధ్రం నివాసం చేసుకొని ఉంటూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈ ఎండిన బంకను కూడా మనము పదునైన కత్తితో తొలిచేసి అక్కడ మనము బోడం పేస్ట్ని మనము చేసుకున్నట్లయితే మనం ఆ యొక్క తెగులు వ్యాప్తిని నివారించవచ్చు. తర్వాత ఈ తెగులు వ్యాప్తి వచ్చిన తర్వాత మనకి ఏమవుతుందంటే, కొమ్మల మొదలు భాగం కూడా మనకి ఎండిపోతుంది. దాన్ని మనం ఎండుపుల్ల తెగులు అని కూడా రైతు సోదరులు చెప్తూ ఉంటారు. కానీ ఆ ఎండుపుల్ల తెగులు రావడానికి కారణం కూడా ఈ ఫైటాప్తెరా డిప్లోడియా బంక తెగులే. దాని యొక్క లక్షణాలు, ఎండిపోయిన కొమ్మలన్నింటినీ కూడా మనము నీట్గా కత్తిరింపు చేసుకొని ఆ యొక్క కత్తిరించిన చోట 1% బోడో పేస్ట్ని మనం పూసుకున్నట్లయితే, బోడో పేస్ట్ అయినా పూసుకోవచ్చు, లేకపోతే ఏదైనా సరే ఒక శిలీంద్ర నాశిని అంటే కార్బనిజం కానీ అటువంటి వాటిని కూడా మనం 1%ని తయారు చేసుకొని వాటిని మనం పూసుకున్నట్లయితే, తద్వారా ఆ కత్తిరింపు చేసుకునేటటువంటి కొమ్మల నుంచి ఏ రకమైన బ్యాక్టీరియా కానీ శిలీంద్ర కానీ చెట్టులోకి ప్రవేశించకుండా మనం అరికట్టుకోవచ్చు. తర్వాత తెగులు ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి ఎక్కువగా ఏ రకంగా వ్యాప్తి చెందుతుందంటే, ఇప్పుడు చాలా వరకు డ్రిప్ పద్ధతిని పాటిస్తున్నారు. అది శుభపరిణామం. ఇంతకుముందు ఏం చేస్తుండే వాళ్ళంటే, మనకి ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి నీటిని పారుదల పద్ధతిలో నీటిని అందించేవాళ్ళు. ఆ రకంగా చేయడం వల్ల నీరు మొదలు భాగాన్ని తాకుతూ ఇంకొక చెట్టుకి వెళ్తూ ఉంటుంది. అప్పుడు తెగులు వచ్చిన చెట్టు దగ్గర ఈ నీళ్లు తాకి ఉన్నప్పుడు ఆ యొక్క శిలీంధ్రం నీళ్ళ ద్వారా వేరే బాగున్న చెట్టుకు కూడా పాకి అక్కడ మనకు ఈ బంక తెగులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఒకవేళ నీటి పారుదల పద్ధతి అవలంబించినట్టయితే డబుల్ రింగ్ మెథడ్ అని మనం పిలుస్తూ ఉంటాము. ఆ డబుల్ రింగ్ మెథడ్ ద్వారా కనుక మనం నీటిని ఇచ్చుకున్నట్లయితే ఈ యొక్క తెగులుని ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి రాకోకుండా అరికట్టుకోవచ్చు. తర్వాత నివారణ చర్యల కన్నా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లయితే చెట్టును మనం సస్యశ్యామలంగా మనం కాపాడుకోవచ్చు. దానికి ఏం చేయాలనంటే, ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ యొక్క చెట్టు యొక్క మొదలు భాగంలో 2 అడుగుల ఎత్తు వరకు బోర్డో పేస్ట్ మిశ్రమాన్ని తయారు చేసుకొని ఆ యొక్క బోర్డో పేస్ట్ని 2 అడుగులకు మనం పూసుకున్నట్లయితే ఈ యొక్క తెగులు రాకోకుండా జాగ్రత్త పడవచ్చు. రెండోది, నేలలో కొన్ని శిలీంధ్రాలు, ఉపయోగపడే శిలీంధ్రాలు అనేవి ఉంటాయి, ట్రైకోడర్మా, సూడోమోనాస్ అటువంటివి. వాటి యొక్క పాపులేషన్ని కనుక మనము పెంపొందించుకున్నట్లయితే, కాకపోతే ఆ యొక్క పాపులేషన్ పెంపొందించుకోవాలంటే మనం ఏం చేయాలంటే, ఈ పచ్చి ఎరువులు అంటుంటాం కదా, పచ్చి ఆకులు అవి తీసుకొని ఆ చెట్టు చుట్టూతా కింద వేసుకొని దానిపైన సూపర్ ఫాస్ఫేట్ని మనం చల్లుకొని తర్వాత మట్టిని కప్పిపుచ్చుకున్నట్టయితే లోపల ఈ యొక్క ట్రైకోడర్మా వాటి యొక్క పాపులేషన్ పెరుగుతుంది. లేదా మనం ఏం చేయాలంటే, 1 కేజీ ట్రైకోడర్మా పొడిని 90 కేజీల పశువుల ఎరువుతో పాటు 10 కేజీల వేపపిండిని కలిపి 1 వారం రోజుల పాటు మనం మగ్గపెట్టిన తర్వాత నీడలో మగ్గపెట్టాలి. అది ఆ మగ్గపెట్టిన మిశ్రమాన్ని చెట్టుకి 10 కేజీల చొప్పున సంవత్సరానికి 2 సార్లు, అంటే 6 నెలల గ్యాప్లో మనం 2 సార్లు కనుక వేసుకున్నట్లయితే చెట్టుకు బలం చేకూర్చడమే కాకుండా చెట్టు నేలలో ఉన్నటువంటి ట్రైకోడర్మా, సూడోమోనాస్ పాపులేషన్ పెంపొందించి ఈ యొక్క తెగులుని అదే అరికడుతుందని నేను మీకు తెలియజేసుకుంటున్నాను. తర్వాత మనకి ఏ రకమైన మందులు మనం డ్రెంచింగ్ చేసుకోవచ్చు. ఒకటి, బోడో మిశ్రమాన్ని మనం డ్రెంచింగ్ చేసుకోవచ్చు. లేదంటే కాంబినేషనల్ ఫంగిసైడ్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. మీకు మార్కెట్లో రిడోమిల్ అని దొరుకుతూ ఉంటుంది, తర్వాత సాఫ్ అని దొరుకుతూ ఉంటుంది. అంటే రిడోమిల్ అంటే మెటలెక్సెల్ ప్లస్ మ్యాంకోజెబ్ 2 రకాలు, అంటే ఒకటి సిస్టమిక్, ఒకటి కాంటాక్ట్ ఫంగిసైడ్. తర్వాత సాఫ్, అది కూడా కార్బనిజం ప్లస్ మ్యాంకోజెబ్. కాబట్టి మందులని మనము సాయిల్ డ్రెంచింగ్ చేసుకున్నట్లయితే ఒకటి, ఈ తెగులు రాకుండా అరికట్టవచ్చు, వచ్చిన చెట్లను కూడా ఈ తెగుల నుంచి కాపాడుకోవచ్చు. బంక తెగులు ఈ రకంగా మనం నివారించుకోవచ్చు. తర్వాత వేరుగుళ్ళు తెగులు లక్షణాలు కూడా ఏ రకంగా వస్తాయి, ఎప్పుడు వస్తుంది అని అంటే, మనకు అధిక నీరు కట్టడం కానీ, లేదా నీరు కట్టకోకుండా ఎక్కువ రోజులు ఎండబెట్టినా కానీ
మనకు వేరుకుళ్ళు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే వేరుకుళ్ళు వచ్చింది అని మనం ఏ రకంగా నిర్ధారించుకోవాలి అని అంటే, మీరు చూసినట్లయితే బాగా ఉన్న చెట్టు కన్నా వేరుకుళ్ళు సంభవించిన చెట్లు ఎక్కువ పూలునిస్తుంది. ఎక్కువ పూలిచ్చి ఎక్కువ కాపునిచ్చేసి ఆ కాయలు ముదరక ముందే మనకి చెట్టు అంతా కూడా ఆకులు రాలిపోయి ఎండిపోయి మనకు మొండంగా కనిపిస్తుంది. కొమ్మలన్నీ కూడా బారుగా కనిపిస్తూ ఉంటాయి ఆకులు లేకోకుండా. సో అప్పుడు ఆ యొక్క చెట్టు యొక్క వేరుని మనం తవ్వి చూసినప్పుడు అయితే ఆ యొక్క వేరు నుంచి మనకు కుళ్ళిన వాసన వస్తుంది. తర్వాత వేరు పైన ఉండేటటువంటి బెరుడు కూడా చాలా సులభంగా మనము తీసేయొచ్చు. ఆ రకమైన లక్షణాలు కనుక ఉంటే అది వేరుకుళ్ళు అని మనం నిర్ధారించుకోవచ్చు. కాబట్టి మనం ముందు ఏ రకమైన యాజమాన్య పద్ధతులు తీసుకోవాలంటే, నీరు అనేది సరైన సమయంలో అంటే సరైన ఎద్దడి ఇచ్చుకుంటా సరైన రోజుల గ్యాప్లలో మనం నీటిని ఇచ్చుకున్నట్లయితే మనము ఈ యొక్క వేరుకులు రాకోకుండా అరికట్టుకోవచ్చు. తర్వాత ఇంతకుముందు నేను మీకు వివరించినట్లు బంక తెగుల్ని ఏ రకంగా అయితే నివారించుకోవచ్చు అంటే ట్రైకోడర్మా సూడోమోనాస్ మిశ్రమాన్ని పశువుల ఎరువులో మాగబెట్టి దాన్ని చెట్టుకి ఏ రకంగా అందించాలో చెప్పినాను కదా, ఆ రకంగా మీరు అందించుకున్నట్లయితే ఒక్క బంక తెగులే కాదు ఈ రకమైన వేరుకుళ్ళు తెగులు కూడా మనం అరికట్టుకోవచ్చు. తర్వాత మనకి ఈ వేరుకుళ్ళు వచ్చినట్లయితే ఇందాక నేను చెప్పినట్టుగా కార్బడిజం ప్లస్ మ్యాంగోజెబ్ సాఫ్ అని పిలుస్తాము, లేదా రిడోమిల్ మెటలెక్సిల్ మ్యాంగోజెబ్ లేదా ఉట్టి కార్బండిజం ఒక 2 గ్రాములు చొప్పున 5 నుంచి 10 లీటర్లు నీటిని మనము కలుపుకొని ఒక చెట్టు చుట్టూతా పాదులలో పోసుకున్నట్లయితే ఈ వేరుకుళ్ళని కూడా మనం కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ వేరుకుళ్ళు అనేది రాకముందు చేసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు, వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన నివారణ చర్యలు ఇంతకుముందు తెలియజేసుకున్నట్టుగా మీరు పాటిస్తే మనం వేరుకుళ్ళ నుంచి మనం కాపాడుకోవచ్చు. తర్వాత ఇటీవల కాలంలో ఈ నెల్లూరు, గూడూరు ఈ పర్టికులర్ ఏరియాలలో మనకి గ్రీజు మచ్చ తెగులు అంటే మనకు గ్రీజీ స్పాట్స్ అని అంటుంటారు, కందెన తెగులు అని తెలుగులో పిలుస్తూ ఉన్నారు రైతు సోదరులు. ఈ యొక్క తెగులు కూడా మనకు ఎక్కువగా ఈ వర్షాకాలం వచ్చిన తర్వాత ఈ తెగులను మనం చెట్టు ఆకుల పైన చూడొచ్చు. ఈ యొక్క చెట్టు ఆకుల పైన అడుగు భాగంలో మనకు ఉబ్బెత్తుగా నల్లని మచ్చలు ఏర్పడి ఆ మచ్చల వల్ల మనకి ఫోటోసింథసిస్ని డిస్టర్బ్ చేసి మనకు చెట్టు అంతా కూడా ఆకు ముదరక ముందే చెట్టు యొక్క ఆకులు పచ్చబారిపోయి అంటే పల్లాకులాగా వచ్చేసి ఆకులన్నీ విపరీతంగా రాలిపోతాయి. ఈ మధ్యకాలంలో సడన్ లీఫ్ ఫాల్ అని రైతు సోదరులు చాలా మంది మాకు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. మా తోటలలో ఆకులు చాలా వరకు తెలియకోకుండా సడన్గా రాలిపోతా ఉన్నాయని అంటున్నారు. దానికి గ్రీజ్ మచ్చలు ముఖ్య కారణంగా మేము భావిస్తూ ఉన్నాము. ఈ గ్రీజ్ మచ్చలు రాకోకుండా ఉండడానికి కూడా మనము ఏ రకమైన మందులు వాడుకోవాలంటే పైరాక్లోస్ట్రోబిన్ లేదా టెబుకొనజోల్ అనేటటువంటి ఈ 2 రకాల మందులను ఒకవేళ 2 రకాల మందులు వాడాలి అనుకుంటే ఒక మందు వాడిన 20 రోజుల తర్వాత లేదా 1 నెల తర్వాత ఇంకొక మందుని మనము 1 ml 1 లీటర్ నీటికి మనం కలుపుకొని మొత్తం ఆకు యొక్క అడుగు భాగం కూడా తడిచే విధంగా ఆకు నుంచి నీరు కారే విధంగా మనం చెట్టుని నీట్గా తడిచే విధంగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క కందెన తెగులుని మనం అరికట్టుకోవచ్చు. తర్వాత ఫెల్ట్ తెగులు అని చెప్పేసి ఇంకొకటి ఉంది. ఈ ఫెల్ట్ తెగులు అనేది పొలుసు పురుగులు అని అంటుంటాం కదా, ఈ పొలుసు పురుగులు తెగులు శిలీంధ్రము తర్వాత పొలుసు పురుగులు 2 కలిపి చెట్టుకు అధిక నష్టాన్ని సంభవించేలా చేస్తూ ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలోనే ఈ పరిసరాలలో మనకు ఫెల్ట్ తెగులు కూడా గమనిస్తూ వస్తున్నాము. ఈ యొక్కమైన ఫెల్ట్ తెగులు అంటే తెలుగులో మనం ఏమని పిలుస్తామంటే రబ్బర్ తెగులు అంటాం. కాబట్టి మన పేరులోనే ఉంది ఇది రబ్బరు అని చెప్పేసి. అదే ఆ కొమ్మల పైన ఈ శిలీంధ్రము సంభవించిన తర్వాత కొమ్మల పైన మనకు రబ్బర్ లాగా ఒక తోలు లాగా మనకి ఆ శిలీంధ్రం అనేది బాగా పెంపొందించుకొని మనకు నల్లగా కనపడతా ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క రబ్బరు తెగులు లాగా వచ్చినటువంటి ఈ శిలీంధ్రం యొక్క అంతర్భాగంలో అంటే లోపల కొమ్మకు శిలీంధ్రానికి మధ్యలో కొంచెం వాతావరణం చల్లగా ఉండడం వల్ల ఈ పులుసు పురుగులు అక్కడ చేరి అక్కడ ఆవాసం చేసుకొని ఉంటాయి. అయితే అవి ఊరిక ఉండవు అనమాట. ఆ పులుసు పురుగులు ఏం చేస్తాయి, చెట్టు యొక్క మొత్తం రసాన్ని పీల్చేసి చెట్టుని బలహీనపరుస్తాయి. కాబట్టి మనము పులుసు పురుగుల నివారణ చర్యలు తీసుకోవాలి. తర్వాత ఈ యొక్క ఫెల్ట్ తెగులుని రాకోకుండా కూడా మనము పిచికారీ చేసుకోవాలి. పొలుసు పురుగులు రాకోకుండా చేసుకోవడానికి మనకు పురుగు మందులను వాడుకుంటాము. అయితే ఈ ఫెల్ట్ తెగులును అరికట్టుకోవడం కోసము దీనికి హెగ్జాకొనజోల్ అనే ఒక మందుని 1 ml 1 లీటర్కి కలుపుకొని ఇందాక చెప్పిన విధంగా మనం చెట్టు ఆకులన్నీ కూడా తడిచే విధంగా, కొమ్మలు కూడా తడిచే విధంగా, ఎందుకంటే ఇది కొమ్మల పైన ఆశిస్తుంది కాబట్టి కొమ్మలు బాగా తడిచే విధంగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క రబ్బర్ తెగులును కూడా అరికట్టుకోవచ్చు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి రైతు సోదరులు మీ యొక్క తోటలలో ఈ శిలీంధ్రాలకు సంబంధించిన తెగుళ్ళని తర్వాత బ్యాక్టీరియా తెగులని ఇంకే రకమైన వెర్రి తెగులని మీరు చూసినట్లయితే వాటి యొక్క లక్షణాలు మీరు గమనించినట్లయితే ఎటువంటి సలహాలు సూచనలు మీకు కావాలనిపించినప్పుడు మీరు చీనీ నిమ్మ పరిశోధన స్థానం పెట్లూరు వారిని సంప్రదించినట్లయితే మీకు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తూ సిఫారసులు కూడా చేయబడడం జరుగుతుంది.